హలో అందరికీ, ఏంటి పులిహోర చూపిస్తుంది అనుకుంటున్నారా? రైస్ మిగిలిపోతే చాలా ఐటమ్స్ చేసుకుంటాం కదా, అందులో ఇదొకటే. ముందుగా రైస్లో ఉప్పు ఇంకా నిమ్మరసం కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అది బాగా కలుపుకున్న తర్వాత ఈసారి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఇంకా అంటే పిక్కలు ఉంటాయి కదండి, వేరుశెనగ పిక్కలు అవి వేపుకోవాలి ముందు. తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉంచుకున్న రైస్లో పెట్టేసుకోవాలి. ఇది రైస్లో పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో సేమ్ ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేపుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత నెక్స్ట్ పోపు దినుసులు ఉంటాయి కదా, పోపు దినుసులు కూడా వేసుకుని ఆ శనగపప్పు అది బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలన్నమాట. బాగా వేగిన తర్వాత కొంచెం అల్లము వేసుకొని వేపుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కాబట్టి ఇవి తక్కువ వేసాను. తర్వాత రైస్కి సరిపడా పసుపు కూడా వేసుకొని కలిపేసుకొని వెంటనే దించేసుకోవాలి. దించేసుకున్న తర్వాత ఇందులో అది వేసుకొని కలిపేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అంటే ఎందుకంటే మా అక్క చాలా బాగా చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అంతే, వీడియో బై బై.